శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 13వ సర్గ. శ్రీరాముని వనవాసమునకు పంపిడి యోచనను మానుము అని దశరథుడు కైకను వేడుకొనుట. అతదర్హం మహారాజం శయానం అతథోచితం యయాతిమివ పుణ్యాం తే దేవలోకాత్ పరిచ్యుతం. ఆ విధముగా పరితపించుటయు అట్లు నేలపై పడి ఇండుటయు మహారాజైన దశరథునకు ఏమాత్రము తగిన పద్ధతి కాదు. కానీ పుత్రుడు దూరమగునని శోకాతిరేకమునకు గురి అయి ఆ రాజు పుణ్యము క్షీణింపగా దేవలోకము నుండి భూలోకమునకు పడిపోయిన యయాతి వలె నేలపై పడెను. అనర్థములకు మారుపేరి అయినదియు తన వరములు నెరవేరనిదియు లోకాపవాదమునకు వెరవనదియు అగు ఇక్కైక దశరథుని పరితాపమును పట్టించుకొనకయే తన వరములను మరలా రాజునకు వినిపింపసాగిను. ఓ మహారాజా, నేను సత్యవాదిని, దృఢపుత్రుడును, దృఢవ్రతుడును అని గొప్పలు చెప్పుకొనుచుంటివే కానీ నీవు వాగ్దానము చేసిన రీతిగా ఈ నా వరములను ఇచ్చుటకు ఎలా వెనకాడుచుంటివి? కైకేయి ఈ విధముగా పలుకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలము మూర్ఛితుడయ్యెను. తేరుకొనిన పిమ్మట అతడు క్రుద్ధుడై ఆమెతో ఇట్లనెను: నరోత్తముడైన రాముడు వనములకు బయలుదేరిన వెంటనే నా ప్రాణములు పోవుట తథ్యము. అయ్యో ఓ దుష్టురాల, నా పాలిటి శత్రువువైన నీవు నీ కోరికలు నెరవేరుగా అప్పుడు హాయిగా ఉండుము. నేను స్వర్గస్థుడైనచో అచ్చటను దేవతలు శ్రీరాముని క్షేమ సమాచారములను గూర్చి అడుగుచు, ఓ మూఢుడా, ఒక స్త్రీ మూలముగా సద్గుణ నిధి అయిన నీ కుమారుని వనములకు ఎట్లు పంపితివి అని నన్ను నిందించుచు పలికినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకొనగలను? కనుక స్వర్గమునందును నాకు సుఖము దక్కదు. కైకేయిని తృప్తిపరచుటకై శ్రీరాముని వనములకు పంపితివి అని నేను వాస్తవముని వెల్లడించినచో శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించదును అని నిండు సభలో నేను చేసిన ప్రకటన కల్లగాదా? చాలా కాలం వరకు సంతానం లేని నేను మిక్కిలి శ్రమల కోర్చి యజ్ఞ యాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుబాహువు అయిన ఈ శ్రీరాముడు నాకు పుత్రుడుగా లభించెను. అట్లి చిన్నారిని నేను ఎట్లు విడిచి ఉండగలను? రాముడు మహావీరుడు, సకల విద్యా సంపన్నుడు, కోపము ఎరగనివాడు, క్షమాగుణము కలవాడు, తామర రేకుల వలె విశాలమైన కనులు గలవాడు. అట్టి వాణిని నేను వనములకు ఎట్లు పంపగలను? శ్రీరాముడు నల్ల కలువుల వలె శ్యామవర్ణము కలవాడు, పొడవైన చేతులు కలవాడు, మహాబలశాలి, చూడముచ్చటైన వాడు. అట్టి నా ముద్దుల పట్టిని దండకార్యములకు ఎట్లు పంపగలను? రాముడు మొదటి నుండి సుఖములలోనే పెరిగినవాడు, కష్టమన్నదియే ఎరుగడు. ప్రతిభాశాలి అయిన రాముడు అడవులలో ఇనుముల పాలైనచో నేను ఎట్లు ఓర్చుకొనగలను? సుఖడోలికలలో తేలియాడు శ్రీరామునకు ఏమాత్రము దుఃఖము అంటకుండా చేసి నేనిప్పుడే మృతి చెందినచో నాకు స్వర్గ సుఖములు తప్పక లభించును. పాప సంకల్పముల పుట్టయైన క్రూరాత్మురాల ఓ కైకేయి, దుష్ట శిక్షణ శిష్టరక్షణలకై తన పరాక్రమమును ప్రదర్శించునట్టి నా ప్రియమైన రాముని పట్టుబట్టి దండకార్యములకు పంపి నీవేమి బావు కొనదలిచితివి? దీనివలన లోకమునందు నాకు అంతులేని అపకీర్తి పరాభావము తప్పవు. దశరథుడు వికల మనస్కుడై అట్లు విలపించుచుండగా దృశ్యమును చూడలేక సూర్యుడస్తమించెను, చీకట్లు అలముకొనెను. చంద్రశోభలతో విలసిలుచు 3 జాముల పొద్దుగలిగి దీర్ఘమైనదయ్యి ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవచ్చు విలిపించుచున్న దశరథునికి మాత్రము అంధకారమయముగానే తోచెను. అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రము సంతోషమును కలిగింపనే లేదు. వృద్ధుడైన దశరథ మహారాజు వేడి నిట్టూర్పులను విడుచుచు ఏమియూ తోచనివాడై రోగగ్రస్తుని వలె కన్నులప్పగించి ఆకాశం వైపు చూచుచూ వినువారికి సైతము దుఃఖము కలుగునట్లుగా బిగ్గరగా ఏడ్చెను. చుక్కలతో ఒప్పుచు మంగళకరమైన ఓ రాత్రి నీకు చేతులెత్తి మొక్కుచున్నాను. తెల్లవారినీయుకుము, నన్ను కనుకరింపము, లేదా త్వరగా తెల్లవారినిమ్ము. ఈ కైకేయి పాడుముఖమును ఇంక నేను చూడదలుచుకోనలేదు.
ఈమెది రాతి గుండె, దయయను మాటయే ఎరుగదు. ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేని ఆపదలను తెచ్చిపెట్టినది. రాజనీతిజ్ఞుడైన దశరథుడు ఇట్లు అని కైకేయి ఎదుట ప్రాంజలి అయి ఆమెను ప్రసన్నురాలిని గావించుకొనుటకై మరలా ఇట్లు ప్రార్థింపసాగెను. ఓ దేవి, నేను మృదు స్వభావము గలవాడను, దీనుడను, నిన్నే శరణుజొచ్చిన వాడను, ఆయువు దగ్గర పడిన వాడను, పైగా మహారాజును. ఓ మంగళప్రదురాల, నాపై దయజూపుము. ఓ సుందరాంగి, మనస్సు పనిచేయక నేనేమేమో పలికితిని, వాటిని పట్టించుకొనకము. ఓ బాల, నీవు సహృదయరాలువు, నన్నంతయు అనుగ్రహింపుము. ఓ రాణి, కృపజూపుము. నీకు నేను వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా నా రామునకు అప్పగింపుము. అప్పుడతడు దానికి రాజగును. ఓ విశాలాక్షి, నీకు ఎనలేని కీర్తి కలుగును. ఓ సర్వాంగ సుందరి, శ్రీరామునకు రాజ్యమును అప్పగించుట నాకే కాదు, సమస్త ప్రజలకును గురువులందరికీ కడకు భరతునకును ఇష్టమైన విషయము కనుక అట్లు చేయము. నిర్మలమైన మనస్సు గలవాడును, కన్నులు ఎర్రబారియున్నవాడును, సంతత ధారగా కన్నీరు పెట్టుకున్నవాడును, తనకు భర్త అయిన ఆ రాజు దీనముగా పలుకుచున్న విలాప వచనములను వినియు దురాలోచనలో మునిగియున్న ఆ క్రూరాత్మురాలు ఏమియు మాటాడక మిన్నకుండెను. దశరథుడు ఆమెను ఒప్పించుటకై నయన భయాన ఎన్ని విధముల ఎంతగానో చెప్పి చూచెను. అయినను ఆమె ఎంతకును తృప్తి చెందక ప్రతికూలముగా భాషించుచుండెను. అది గమనించి తన ప్రియపుత్రుడైన రాముని వనవాసమును గూర్చి పదే పదే తలంచుచు ఏమి చేయుటకు తోచుకున్నవాడై నిశ్చేష్టుడై అతడు అంతులేని దుఃఖములో పడిపోయెను. మనస్సుననే కుమిలిపోవచ్చు భయంకరంగా నిట్టూర్చుచున్న దశరథునకు ఆ రాత్రి ఎట్లో గడిచెను. వేకువజామున రాజును మేల్కొట్టుటకై శంఖ పటాహ వీణారములు వైతాళికుల బహుపరాకులు మొదలు కాగా ఆ నరేంద్రుడు వాటిని నివారింపజేసెను. అయోధ్యకాండ 13వ సర్గ సమాప్తము.